ఇంత భారీ ఫైట్లు కదా మీ ఫస్ట్ నుంచి కూడా. మీ 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 ఫైట్స్ అంటేనే కొంచెం భారీ కూడా భారీ, అలాగే అక్కడ ఉన్నట్టు ఇంకా హెవీ భారీ కదా, హెవీ భారీ. శివుడు ఉంటే ఇంకా ఎట్లా ఉంటది. అవును. మీ 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 బాడీలకి ఎన్ని పంచర్లు అయినాయి మాస్టర్ అసలుకి? మా బాడీలకి నాకు ఇక్కడ నీ జబ్బు కట్ అయింది. తమిళ సినిమాలో గుర్రం తోలుతా ఉంటే గుర్రం తీసుకెళ్ళి గోడకేసి గుద్దింది. ఓ ప్రభు సినిమాలో. ఓకే. మనకు సత్యరాగ సినిమాలో నాకు ఒక కారు మించి వెనకబట్టి గ్రౌండ్ లో పెడితే తలకి తగిలి కోమాలో 3 days 4 days కోమాలో ఉన్నాను. మా ఇంట్లో కూడా తెలీదు. ఓకే. అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు ఫస్ట్ టైం. తర్వాత ఈ బోన్ ప్యాచ్ అయింది. తర్వాత మేము చెన్నైలో ఒక బిల్డింగ్లో, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కడుతూ ఉంటే 14 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి రోపులో దిగాలి నేను. దానికి నాకు సేఫ్టీ రోపు కట్టారు. సేఫ్టీ రోపు కట్టినామంటే ఒక 4-5 అంతస్తులు దిగినామంటే ఆ రోపు లాగే ఎక్కడ దానికి రాసుకొని రోపు కట్టేయండి, సేఫ్టీ రోపు. నా శక్తితో రావాలి కిందకి. ఏం చేశారు? పడిపోయారా? అంటే అక్కడ ఏంటంటే మనుషులు అందుకొని తీసుకునే సమస్య కూడా కాదు. అసలు 10 అంతల బిల్డింగ్ ఓన్లు దొరికితే దిగేటప్పుడు స్కిన్ తోలు అసలు లేదు, మొత్తం రోప్ మొత్తం బ్లడ్. అబ్బా. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మనం వదిలితే డేంజర్ మనకే. అట్లా కాళ్ళు కొంచెం అట్లా వేసుకొని అట్లా వచ్చిన. కానీ ఫైట్ మాస్టర్ అన్నా, ఫైటర్ అన్నా, పొద్దున షూటింగ్కి వెళ్తున్నాం అంటే సాయంత్రం ఎలా వస్తామో తెలియదు. లైఫ్ అంతే కదా, రిస్క్ జాబ్, కానీ ఒక ఆనందం అంటే దాంట్లో డేర్నెస్ ఉంటుంది కొంచెం. ఎందుకంటే మనుషులు రకరకాల పనుల్లో మనుషులు మనకు భగవంతుడు ఆయన సెలెక్ట్ చేసింది కదా. ఆయన పలానా ఈ పనికి నువ్వు వెళ్ళాలి, మీరు అక్కడ మాట్లాడాలి, మేము చేయాలి అనేది మనం ఏమనుకుంటున్నాం ఏంటంటే మనకు తెలియకుండానే ఏదో మనం చేసేమో అని ఫీల్ అనుకుంటున్నాం. కానీ అవును, ఆ సీన్లోనే ఆయన డిజైన్ చేయబడింది. మీరు మాట్లాడతాం, ఫైట్ చేయటం, మాటలతో ఫైట్, ఎన్ని అయినా కానీ ఆ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలన్న ఒక కసి. అది నిజంగా గ్రేట్ మాస్టర్. నిజంగా ఈ యొక్క అంటే అన్ని క్రాఫ్ట్స్ లో ఈ మీరున్న క్రాఫ్ట్ నిజంగా చాలా కష్టం, టఫ్ జాబ్. ఎందుకంటే మీరున్నప్పుడు అసలు టెక్నాలజీ లేదు. మీరు వచ్చిన కొత్తల్లో అసలు రోపులు లేవు. లైవ్ తోటి అంటే లైవ్ కొంచెం బ్లూ మ్యాట్ వర్క్ 10 అంతస్తుల మీద నుంచి దూకాలంటే దూకాల్సింది, కింద వేస్తారు అంతే పరుపులు, అంత మించి ఏముండవు అప్పుడు. ఇప్పుడు అన్ని వచ్చేసినాయి. ఒక గ్రీన్ మ్యాట్ లోనే గుర్రం మీద కింద కూడా టెక్నాలజీ మారిపోతుంది. లేదా అట్లా బాబు గుర్రం దాడుతున్నా అద్భుతంగా దాడుతాడు మేము. కానీ వాళ్ళు పాత వాళ్ళు అసలు తగ్గట్లేదు. మేము చేసిన ఫైట్లే మేము ఇప్పటికీ చేయాలి. గౌతమ్ పుత్ర శాతకర్ణంలో మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు, అక్కడ జార్జియాలో క్లైమాక్స్ చేస్తున్నప్పుడు కోట్ల నుంచి అలా గుర్రం వేసుకొని వస్తుంటే అలా ఆయన మేము కంట్రోల్ చేయాలి. గుర్రం ఎక్కితే ఓకే, గుర్రం ఆయన కంట్రోల్ చేస్తుంది, ఆయన గుర్రాన్ని కంట్రోల్ చేయదు. ఆయన కంట్రోల్ చేస్తే గుర్రం అటు ఎటు వచ్చిన దాన్ని లాగి అటు పడేస్తాడు. ఆయన చూస్తుంటే గుర్రం ఎక్కితే ఎలాంటి తప్పు గుర్రమైనా బాబు ఇది కొంచెం కష్టం అనుకో అదేనా అయ్యింది అంటున్నాడు. ఎక్కి తొక్కి లాగి పడేసి, అంటే ఆ కసి ఆ ఫ్యాషన్ ఆయనకి ఉండేది అనమాట. అట్లా ఇప్పుడు మీ బాబు కూడా దీంట్లో చేసాడు కదా మాస్టర్, అక్కడ 2లో. ఎలా అనిపించింది అసలు ఫస్ట్ టైం వారసుడు? ఫస్ట్ మేము ఆనందపడింది అంటే మా వాడు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, డబుల్ ఆనందంగా ఉంది. కొన్ని షాట్లన్నీ కొంచెం మంచి షాట్లన్నీ తిప్పిని కొన్ని షాట్లన్నీ మా వాడు కంపోజ్ చేశాడు. డైరెక్టర్ గారికి కూడా బాగా నచ్చి ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాడు పెద్ద ఫైట్ మాస్టర్ అవుతాడని చెప్పాడు. చూడు. అవును చెప్పాడు. రాహుల్ ఏ రోజుకైనా మంచి పెద్ద ఫైట్. మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ పైకి రానంటే మా వాడు అన్నాడు, ఇప్పుడు కాదు సినిమా జనంలోకి వెళ్ళి అది బాగుందన్న తర్వాత ఏంటి అసలు బయటికి రాడు మీ వాడు కనిపించడు. ఈ రోజు సక్సెస్ ఫంక్షన్ అనేది అన్నారు, వస్తాడు. దానికి పెద్దగా మాలాగా కొంచెం మొహమాట ఎక్కువ అనమాట. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు, బయట లోపలికి వస్తున్నాడు కదా. సరే చూద్దాం, పని రావాలి ముందు అనుకుంటున్నాడేమో. అంతేనా? నేను కంటే ముందు పని ఉంటే బాగుండదు అనుకుంటున్నాడు. ఓకే ఓకే. ఇక్కడ చాలా మందిని తీసుకొచ్చారు కదా మీరు? వచ్చారు, చాలా మంది వస్తుంటారు ఆర్టిస్టులు కూడా వచ్చారు. మా హీరో సురేష్ అన్న గారు వచ్చారు. మాకు సురేష్ అన్న ఫస్ట్ మాకు లైఫ్ ఇచ్చింది అనమాట. సురేష్ గారా? ఓ మాకు ఫస్ట్ మేము ఫైటర్ ఉన్నప్పుడు
అనక సందర్భంగా మేము అందరినీ హీరోలు బాబు అంటే ఆయన కూడా అన్న అనేవాళ్ళు. ఏదో అంత తెలియని ఒక ఫ్రెండ్షిప్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం మాకు అట్లా ఫైట్ మాస్టర్లు అవుదాము అనుకున్నప్పుడు వంశీ సినిమాలో మహేష్ బాబు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ అన్నారు, ఏమైనా ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా మీరు అన్నారు. అప్పుడు దాకా ఇది ఆర్టిస్ట్ అవ్వదు అటు చేద్దాం అనుకున్నప్పుడు అయితే కరెక్ట్గా 10 మంది పని ఇద్దాం అన్నట్టుగా అన్నాం అనమాట. అయితే మాకు ఏమి కెమెరా యాంగిల్ తెలియదు, ఏం తెలియదు, ఫైట్ మాస్టర్ అవుదాం అనుకున్నాం. అప్పుడు ఈరోజు సురేష్ అన్న దగ్గరికి వెళ్ళాం. ఫ్రెండ్గా ఉండేవాడు అన్న ఇట్లా ఫైట్ మాస్టర్ అవుదాం అంటే అదవల్ల ఇప్పుడు వచ్చింది మీ బుద్ధి లైట్ వెళ్ళిందా మీకు అని చెప్పి శివుడి సినిమా జరుగుతుంది. శివుడు అనే సినిమా మాకు ఫస్ట్ అప్పుడు ఆయన జగపతి బాబు గారు కూడా వచ్చినట్టుంది ఇక్కడికి. జగత్ బాబు వచ్చాడంట. జగపతి బాబు షూట్ ఏదో చేశారు కదా మీరు. అది మేము అక్కడ అది కర్తాల ఒక హౌస్ ఉంది, అక్కడ విల్లా ఉంది, అక్కడికి వచ్చాడు. ఓకే ఓకే అక్కడ రండి సరదాగా ఇప్పుడు. సో అక్కడ సిటీకి చుట్టుపక్కల అన్ని అక్కడ ఒక హౌస్ ఉంది. అక్కడ ఫారెస్ట్ ఒక 1000 ఎకరం ఫారెస్ట్ ఉంటుంది. ఫెర్మిడ్ అనే సంస్థ 100 ఎకరాల ఫెర్మిడ్ అని ఉంది. దానిలో వెనక పక్క విల్లాస్ ఉంది. దానిలో ఒక విల్లా మనం తీసుకున్నాం. ఓకే అక్కడికి వచ్చారు బాబు. తెచ్చి మేము అప్పుడు ఫారెస్ట్ లో లోపలికి వెళ్తాం. కర్తాల వచ్చాను నేను 2 times. అక్కడ టెంపుల్ కూడా ఒకటి ఉంది కదా అమ్మవారిదే రోడ్డు మీద. అవును, దీని లోపల కొంచెం ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. అప్పుడు వచ్చి సురేష్ అన్న తోటి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఫస్ట్ షూటింగ్. ఓకే. కానీ ఇప్పుడు ఇది కొంచెం పల్లెటూర్లు కదా ఇవన్నీ చుట్టుపక్కల. మీరు ఇక్కడ రామలక్ష్మణ్ మాస్టర్ అంటే కొంచెం సెలబ్రిటీస్, కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఈ గెటప్ అంతా మార్చేస్తారు? ఆడ మేకలు కాస్తా ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మనం ఒక ఫైట్ మాస్టర్ మనకి తోపులని పక్కన పెట్టి గేలు కాస్తా ఉంటారు, వాళ్ళతో వస్తాం. అక్కడ పొలం నాట్లు వేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మీరంటే మీరు గెటప్ మార్చి డ్రాయర్లు వేసుకొని గోసి పెట్టుకొని లింగ్ పెట్టుకుంటాం. ఆడోళ్ళు ఉంటే డ్రాయర్ లేదంటే గోసి. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిల్ వస్తే మా చక్రయ్య గారు బురద స్థానం ఒకటి ఉంటుంది. ఒక రోజు బురద స్థానం మట్టి గేదికి పూసినట్టు మొత్తం మట్టి పూసేసి గంట ఎండలో పెడతాడు. తర్వాత అట్టాకులు అన్ని పెట్టి అవి కూడా క్లిప్స్ ఇస్తాం మీకు కావాలని వేయండి. ఓ అదే మీ స్కిన్ ఒకసారి చేతులు ఎక్కడ చిన్న ముడత కూడా రాదు మాస్టర్. 60 దాకా వచ్చిన కాళ్ళు చాపండి, మీ కాళ్ళు వెళ్ళిపోయినాయి. మాకు ఎండకని కాదు, ఎండకి అసలు చూడండి బండల్లాగా ఉన్నాయి మాస్టర్స్. మట్టిలో నడిస్తే మంచిదంట చెప్తే ఎవరు అన్నారంటే సముద్రకని గారు. ఎంత వీలైతే అంత చెప్పులు లేకుండా షూలు లేకుండా నడవమంటారు ఆయన. నేను కామాఖ్యలో బాగా తిరిగాము. ఆయన ఓన్లీ ఒకటి ఇది కిందదే కట్టుకుంటారు, పైన ఏముండదు. ఆయన కూడా మంచి నేచర్ దగ్గర మిత్రుడు. షర్ట్ ఉండదు, ఏముండదు. మేము కూడా అది లేకుండా ఉండేవాళ్ళు. మిత్రులు మీడియాలో మీకు కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి, లేదా గోచితోటి చేసేవాడు. సెన్సార్ కట్. సంతోషం రోషన్ గారు, సండే రెస్ట్ తీసుకోకుండా. అయ్యో లేదు మాస్టర్, చాలా ఆనందం. వారానికి ఒకసారి రమ్మన్నా వస్తా. ఇంకా అలాగా నా బాగా నచ్చింది, వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ధ్యానం నిజంగా మీ జక్రియా గారికి నమస్కారం పెట్టుకోవచ్చు. కానీ బురద స్థానం బాత్ అది అక్కడ షవర్ బాత్ ఉంది. అది చేసిన తర్వాత దాని కింద కూర్చుంటాం. ఓకే. పైప్ వదులుతాడు దాంతో కూర్చొని ఆనందం తల కూర్చొని స్నానం చేపిస్తాడు. చూద్దాం పదం వెళ్దాం, ఏముంది. సో ఒళ్ళంతా ఏం ఆయిల్ పూసుకుంటారు? అది నువ్వుల నూనె. నువ్వుల నూనె పట్టించింది అండి. ఇక్కడ మనకి ప్రకృతి ప్రసాద్ గారు అని ఉంటారు కదా. అవును. ఇక్కడ అక్కడ నుంచి బాడీ అంతా పూసుకొని ఎండలో 1 hour కూర్చున్నాం అనుకోండి, ఫీల్ మనకి లాగేస్తాం. బ్లాక్ అవుతా బాడీ. గ్లామర్ చూసుకోవాలా? నువ్వు గ్లామర్ ఉండాలి. మాకెందుకు మేము హీరోలు యాక్ట్ చేస్తాం. నువ్వు హీరోలకి అప్కమింగ్ హీరోకి ఛాన్స్ ఉంది. ఎంత నల్లగుంటే తప్పుగా ఉంటాం అన్నది. అది కాదు, నువ్వుల నూనె పూసుకుని గంట అంటే ఏ టైంలో? మార్నింగ్ టైం. ఇంకా 8 అయితే ఇంకా మంచిదే. అంటే సన్నప్పుడు అంటే దాని పోర్షన్ బట్టి ఉంటుంది కొద్ది. మనకు ఎంత పోర్స్ కావాలంటే గంట అయితే కూర్చుంటారు గోచి పెట్టుకొని. రావాలి. అదేలే మనం స్టీమ్ బాత్ అంటాం కదా. మార్నింగ్ కూడా 8 to 7, 8 అన్నా అనుకో, కొద్ది సింపుల్ గా ఉంటది. ఇంకా టఫ్ గా ఉండాలంటే 10 to 11 అనుకో, ఇంకా బాగా
మనకి అరిటాక్ లో పడుకున్న షార్ట్స్ ఐపీఎల్ ఉంటే పంపించి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా ఫుడ్ ఎలా మొత్తం కట్ల పొయ్యి మీద చేస్తాడు మనోడు. చేస్తారు చక్రయ్య. ఇప్పుడు రెడీగా ఉంది మన గురించి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం పదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.